నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక ఆలయాన్ని హరీష్ రావు దర్శించుకున్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిసి సిద్ధి వినాయకుడికి పుష్పార్చన, మంగళహారతి సమర్పించారు. అనంతరం ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో హరీష్ రావుకు ఆశీర్వచనాలందించారు పండితులు. వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా బాగా పెరుగుతూ ఉంది. ఈ సిద్ధి వినాయకుడు స్వయంభూ సిద్ధి వినాయకుడు, అంటే తనకు తానుగా వెలిసినటువంటి వినాయకుడు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా తన శరీర ఆకారం బాగా పెరుగుతూ ఉంటుంది. ఇది నార్మల్గా మనం ఎక్కడ చూడం. ఇలాంటి ఒక ప్రత్యేకత మన సిద్ధి వినాయక దేవాలయంలో ఇక్కడ ఉండడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం నేను కూడా ఇక్కడికి వచ్చి మా గౌరవ శాసనసభ్యులు మాణిక్ రావు గారు, పార్టీ సీనియర్ నాయకులు, మరి జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అందరం కూడా వచ్చి ఆ సిద్ధి వినాయకుడి ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది. అన్ని విఘ్నాలు కూడా తొలగాలని, ఈ రాష్ట్రం ఇంకా సర్వతోముఖాభివృద్ధి పొందాలని, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రజలందరూ చల్లగా ఉండాలని, మరి ఈ నూతన సంవత్సరం 1 జనవరి నాడు సిద్ధి వినాయకుడిని దర్శించుకొని